గతసారి మనం ఏం మాట్లాడుకున్నాం గుర్తుందా? భగవంతుడు అన్నిటిలో ఉన్నాడు, చెట్టులో, పక్షిలో, మనలో, అందరిలో అని చూడగలిగినప్పుడే నిజమైన యోగి అవుతాడు అని కృష్ణుడు చెప్పాడు. అవునమ్మా, అన్నిట్లో దేవుడే ఉన్నాడు అని చూడటం అది చాలా కష్టంగా అనిపించింది నాకు అర్థమైంది అమ్మా. అందరిలో దేవుడున్నాడు అంటే అందరూ స్పెషల్ అన్నమాట కదా. అది చాలా బాగా చెప్పావు మీరా. ఇప్పుడు కృష్ణుడు ఆ మాటనే మరింత లోతుగా చెప్తున్నాడు. అన్నిటిలో దేవుణ్ణి చూడటం మాత్రమే కాదు, అందరి సుఖదుఖాలు మనవే అని కూడా అనిపించాలి అని. అందరి దుఃఖం మనదే అని అది ఎలా సాధ్యం నాన్నా? అదే మనమిప్పుడు చూద్దాం. అంతేకాదు, అర్జునుడు కూడా ఒక పెద్ద ప్రశ్న అడుగుతున్నాడు ఈ శ్లోకాల్లో. మనసును అదుపులో పెట్టుకోవడం నిజంగా సాధ్యమా అని. సర్వభూత స్థితం యో మాం భజత్యే కత్వమాస్థితః సర్వధా వర్తమానోపి స యోగి మయి వర్తతే. కృష్ణుడు చెప్తున్నాడు, అన్ని జీవులలో నేను ఉన్నాను అని తెలుసుకున్నవాడు ఆ ఒక్క భావంతో నన్ను సేవిస్తాడు. అలాంటి యోగి ఏ పరిస్థితిలో ఉన్నా నాలో ఉంటాడు అని. అమ్మా, యోగి అంటే ఏమిటి? గుడిలో కూర్చుని ధ్యానం చేసేవాళ్లేనా? యోగి అంటే లోపల శాంతి వెతుకుతున్నవాడు. ఆరో, గుడిలో ఉన్నా, ఇంట్లో ఉన్నా, బడిలో ఉన్నా, అన్నిటిలో ఆ కనెక్షన్ పోగొట్టుకోకుండా ఉండేవాడు. అన్నిటిలో దేవుడున్నాడు అని చూసేవాడు ఎప్పుడూ దేవుడితోనే ఉంటాడు అన్నమాట కదా నాన్నా. అచ్చందా, అదే మీరా. కృష్ణుడేం చెప్తున్నాడంటే, ఎక్కడున్నా, ఏం చేస్తున్నా ఆ చూపు మారకపోతే ఆ యోగి నాలో ఉన్నట్టే అని. కాని నాన్న, అన్నిట్లో దేవుని చూడటం అంత తేలిగ్గా అనిపించదు. నా చెప్పు తప్పిపోయినప్పుడు దేవుడు గుర్తొస్తాడా? అది నిజమే ఆరో. కృష్ణుడు అది అర్థం చేసుకున్నాడు. అందుకే ఆ చూపు ప్రాక్టీస్ చేయాలి అని తర్వాత చెప్తాడు. ఇప్పుడు ఆ చూపు ఏం చేస్తుందో చూద్దాం. ఆత్మౌపమ్యేన సర్వత్ర సమం పశ్యతి యోర్జున సుఖం వా యది వా దుఃఖం స యోగి పరమో మతః. అర్జున తనని తాను చూసుకున్నట్టే అందరినీ చూసేవాడు. అందరి సుఖాన్ని, అందరి దుఃఖాన్ని తనదే అన్నట్టు అనుభవించేవాడు. అతనే అన్నిటికంటే గొప్ప యోగి అని కృష్ణుడు చెప్తున్నాడు. అమ్మా, అంటే ఎవరికైనా దుఃఖంగా ఉంటే మనకు కూడా దుఃఖంగా అనిపించాలి అన్నమాట. అవును మీరా. ఆత్మౌపమ్యేనే అంటే నన్ను నేను చూసుకున్నట్టే అని. నాకు నొప్పి అయితే నాకు తెలుసు కదా, అలాగే ఇంకొకరికి నొప్పి అయినప్పుడు కూడా అది నిజమే అని అర్థం చేసుకోవడం. అది ఎంపతి కదా అమ్మా. మా టీచర్ అది చెప్పింది. అవును ఆరవ్, అది ఎంపతి. కాని కృష్ణుడు దాన్ని మరింత లోతుగా చూపిస్తున్నాడు. అందరిలో దేవుడే ఉన్నాడు అని తెలిసినప్పుడు అందరి ఫీలింగ్స్ మనవే అనిపిస్తుంది. అది ఆటోమేటికలీ వస్తుంది. నాన్న, నా ఫ్రెండ్ ప్రతిభ ఒక్కసారి గేమ్లో ఓడిపోయింది. అందరూ నవ్వేరు. నాకు చాలా బ్యాడ్ అనిపించింది. నేను ఓడిపోయినట్టే. అదే మీరా, ఆ అనిపించడమే కృష్ణుడు చెప్తున్నది. నీ ఫ్రెండ్ నొప్పి నీకు నొప్పిగా అనిపించింది. అది చిన్న పని కాదు. అందరినీ మనలాగే చూడటం అదే గొప్ప యోగి లక్షణం. కాని నాన్న, ఒక్కోసారి నాకిష్టం లేని వాళ్ళకి కూడా అలా అనిపించాలా? అదే అసలు పరీక్ష ఆరో. ఇష్టమైన వాళ్ళకి ఫీల్ అవడం తేలిగ్గా ఉంటుంది. ఇష్టం లేని వాళ్ళకి కూడా వాళ్ళకి నొప్పి అయినప్పుడు అది నిజమే అని అర్థం చేసుకోవడం, అది నేర్చుకోవాల్సింది. ఇప్పుడు చూడండి, అర్జునుడు ఒక నిజాయితీగా మాట్లాడతాడు. అతను కృష్ణుడికి చెప్తాడు, నువ్వు చెప్పింది అర్థమైంది కాని. అర్జున ఉవాచ యోయం యోగస్త్వయా ప్రోక్తః సామ్యేన మధుసూదన ఏతస్యాహం న పశ్యామి చంచలత్వా స్థితిం స్థిరాం. అర్జునుడు అంటున్నాడు, మధుసూదన, నువ్వు చెప్పిన ఈ యోగం నాకు సాధ్యమే కాదు అనిపిస్తుంది. మనసు ఎప్పుడూ ఒక చోట నిలవదు. అది ఇలా అటూ ఇటూ పరిగెత్తుతూనే ఉంటుంది. ఆ మనసుతో నేను ఈ స్థిరత్వం ఎలా సాధిస్తాను? అర్జునుడు కూడా ఇలా అనిపిస్తుందా అని అడిగాడా? నాకు కూడా అలాగే అనిపిస్తుంది. చదువుతూ ఉంటే మనసు ఇంకెక్కడో ఉంటుంది. అర్జునుడు గొప్ప వీరుడు ఆరవ్, కాని మనసు విషయంలో అతను కూడా మనలాగే స్ట్రగుల్ చేస్తున్నాడు. అది చాలా ఆనెస్ట్ గా చెప్తున్నాడు. అమ్మా, చంచలత్వం అంటే ఏమిటి? చంచలం అంటే ఒకచోట నిలవకపోవటం మీరా. మనసు ఒక్క నిమిషం ఒక చోట ఉండదు కదా, అదే చంచలత్వం. చంచలం హిమన కృష్ణ ప్రమాథి బలవదృఢం తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివ సుదుష్కరం. కృష్ణ, మనసు చంచలమైనది, బలమైనది, మొండిగా ఉంటుంది. దాన్ని అదుపులో పెట్టడం, గాలిని పట్టుకోవడం అంత కష్టమని అర్జునుడు అంటున్నాడు. గాలిని పట్టుకోవడం అది ఇంపాసిబుల్ కదా నాన్న? అర్జునుడు అచ్చందా అదే అంటున్నాడు ఆరవ్. మనసు అంత కష్టమైనది అని. కాని చూడు, అతను ఒప్పుకుంటున్నాడు. నాకు కష్టంగా ఉంది అని నిజాయితీగా చెప్పడం అది చాలా ముఖ్యమైన మొదటి అడుగు. నాన్నా, నాకు కూడా ఒక్కోసారి అనిపిస్తుంది
నేను ఏదైనా చేయాలని ఉంటుంది కానీ మనసు వినదు. మీరా, అది అందరికీ అనిపిస్తుంది. అర్జునుడికి అనిపించింది, మనకు అనిపిస్తుంది. మనసు కష్టమైనది అని రికగ్నైజ్ చేసుకోవడం తప్పు కాదు, అది నిజం. ఇప్పుడు కృష్ణుడు ఏం చెప్తాడో చూద్దాం. అర్జునుడు కష్టం అన్నాడు. కృష్ణుడు అది నిజమే అంటాడా లేదా పర్లేదు అంటాడా? ఏమంటాడమ్మా? శ్రీభగవాను వాచ అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతే. కృష్ణుడు అంటున్నాడు, మహాబాహో కుంతీపుత్ర, నువ్వు చెప్పింది నిజమే. మనసు చంచలమైనది, అదుపు చేయటం కష్టమే. కాని అభ్యాసంతో అంటే ప్రాక్టీస్తో, వైరాగ్యంతో అంటే అతిగా పట్టుకోకుండా ఉండటంతో మనసు అదుపులోకి వస్తుంది. కృష్ణుడు నువ్వు చెప్పింది నిజమే అని ఒప్పుకున్నాడా? నేను అనుకోలేదు అలా అంటాడని. అదే కృష్ణుడి గొప్పతనం ఆరో. అర్జునుడి ప్రాబ్లంని డిస్మిస్ చేయలేదు. నువ్వు వీక్ అనలేదు, నీకు అర్థం కాలేదు అనలేదు. నువ్వు చెప్పింది నిజమే, కానీ దారి ఉంది అన్నాడు. అమ్మా, వైరాగ్యం అంటే ఏమిటి? వైరాగ్యం అంటే అతిగా పట్టుకోకపోవటం మీరా. ఒక్కోసారి మనసు ఒక విషయాన్ని వదలదు కదా, అది వదిలేయగలగటం. ఇష్టమైనది పోయినా, ఇష్టం లేనిది వచ్చినా మనసు చాలా అప్సెట్ అవుతుంది. ఆ అప్సెట్ తగ్గించుకోవటమే వైరాగ్యం. అంటే కేర్ చేయకపోవడమా? కాదు ఆరవ్, కేర్ చేయడం వేరు, అతిగా పట్టుకోవడం వేరు. నీ క్రికెట్ మ్యాచ్ ఇంపార్టెంట్ అని తెలుసు, కానీ ఓడిపోయినప్పుడు రోజంతా మనసు అక్కడే ఉండిపోకుండా ఉండగలగడం అదే వైరాగ్యం. ఓ, అంటే ముందుకు వెళ్ళగలగడం అన్నమాట. అవును, అభ్యాసం అంటే ప్రాక్టీస్. ప్రతిరోజు కొంచెం కొంచెం మనసును ఒకచోట నిలపడానికి ట్రై చేయటం. వైరాగ్యం అంటే పట్టుకోకపోవటం. ఈ రెండూ కలిస్తే మనసు నెమ్మదిగా స్టడీ అవుతుంది అని కృష్ణుడు చెప్తున్నాడు. నాన్నా, ప్రాక్టీస్ అంటే ఎంతకాలం చేయాలి? కృష్ణుడు టైం చెప్పలేదు మీరా, కానీ ఒక్క రోజులో కాదు. వీణ నేర్చుకున్నప్పుడు మొదటి రోజే పర్ఫెక్ట్ వస్తుందా? రాదు. కానీ ప్రతిరోజు కొంచెం చేస్తే నెమ్మదిగా వస్తుంది. మనసు కూడా అలాగే. కానీ నాన్న, మనసు మళ్ళీ మళ్ళీ పరిగెత్తిపోతే? అది పర్ఫెక్ట్లీ నార్మల్ ఆరో. పరిగెత్తిపోయినప్పుడు మళ్లీ తీసుకురావడమే ప్రాక్టీస్. అది ఫెయిల్యూర్ కాదు, అదే ప్రాక్టీస్. ఇది గుర్తుపెట్టుకో. ఆరవ్, మీరా, ఒక్క నిమిషం ఆలోచించండి. అర్జునుడు ఏం చేశాడు ఈ 2 శ్లోకాల్లో? నిజం చెప్పాడు అమ్మా, మనసు కంట్రోల్ చేయడం కష్టమని. అవును, హైడ్ చేయలేదు. గాలిని పట్టుకోవడం లాంటిది అన్నాడు. అర్జునుడు గొప్ప వీరుడు, కాని నాకు కష్టంగా ఉంది అని ఒప్పుకోవడానికి సిగ్గుపడలేదు. అది కరేజ్. తన మనసు గురించి నిజంగా తెలుసుకోవడం, అదే సెల్ఫ్ నాలెడ్జ్ మొదటి అడుగు. సెల్ఫ్ నాలెడ్జ్ అంటే నన్ను నేను తెలుసుకోవడమా నాన్న? అవును మీరా, నాకేం కష్టంగా ఉంది, నా మనసు ఎప్పుడు పరిగెత్తుతుంది, నాకేం అనిపిస్తుంది, ఇవి నిజాయితీగా చూసుకోవడమే సెల్ఫ్ నాలెడ్జ్. కానీ నాన్న, అర్జునుడు ఇంపాసిబుల్ అన్నాడు, కృష్ణుడు పాసిబుల్ అన్నాడు. అర్జునుడు నమ్మాడా? అదే మనం చూడాల్సింది ఆరవ్. కృష్ణుడు ఇంపాసిబుల్ కాదు, కానీ ఈజీ కాదు అన్నాడు. ప్రాక్టీస్ చేయాలి, వైరాగ్యం అలవర్చుకోవాలి. అది ఆనెస్ట్గా చెప్పాడు. అమ్మా, కృష్ణుడు అర్జునుడిని మహాబాహో అని పిలిచాడు కదా, అంటే ఏమిటి? మహాబాహో అంటే గొప్ప భుజాలు ఉన్నవాడు అని, అంటే గొప్ప వీరుడు అని. కాని చూడు, మనసు విషయంలో అర్జునుడు స్ట్రగుల్ చేస్తున్నాడు. బాహ్యంగా బలంగా ఉన్నా మనసు వేరేగా ఉంటుంది. అంటే ఫిజికలీ స్ట్రాంగ్ అయినా మెంటలీ స్ట్రాంగ్ కావటానికి ప్రాక్టీస్ చేయాలి అన్నమాట. అచ్చందా, అందుకే కృష్ణుడు మహాబాహో అని పిలిచాడు. నీకు స్ట్రెంగ్త్ ఉంది, ఆ స్ట్రెంగ్త్ తో ప్రాక్టీస్ చేయగలవు అని ఎంకరేజ్ చేస్తున్నాడు. ఇప్పుడు మళ్ళీ మొదటికి వెళ్దాం. 6:21లో కృష్ణుడు ఏం చెప్పాడు? అన్నిటిలో నేను ఉన్నాను అని తెలుసుకున్నవాడు ఎప్పుడూ నాలో ఉంటాడు అని. 6:20 ఏం చెప్పాడు? అందరి సుఖదుఖాలు మనవే అని చూసేవాడు గొప్ప యోగి అని. అంటే ఈ 2 కరెక్ట్ అయి ఉన్నాయి కదా నాన్న. అన్నిటిలో దేవుడు ఉన్నాడు అని తెలిస్తే అందరి ఫీలింగ్స్ కూడా మనవే అనిపిస్తాయి. అచ్చంగా ఆరవ్. అందుకే కృష్ణుడు ఈ 2 శ్లోకాలు వరుసగా చెప్పాడు. యూనిటీతో చూడటం నేర్చుకుంటే ఎంపతి ఆటోమేటికలీ వస్తుంది. అమ్మా, కానీ మనసు కంట్రోల్ చేయడం కష్టమని తెలిసినప్పుడు నేను ఫెయిల్ అవుతున్నాను అని అనిపించదా? మీరా, అర్జునుడికి కూడా అలాగే అనిపించింది. కాని కృష్ణుడేం చెప్పాడు? నువ్వు ఫెయిల్ అవుతున్నావు అనలేదు. ఇది కష్టమే, కాని ప్రాక్టీస్తో వస్తుంది అన్నాడు. మనసు పరిగెత్తిపోవడం ఫెయిల్యూర్ కాదు, అది మనసు స్వభావం. అమ్మా, ఒక్కోసారి నాకు అనిపిస్తుంది నేను చదువుతూ ఉంటాను, కానీ మనసు క్రికెట్ గురించి ఆలోచిస్తుంది. అది రాంగ్ అనిపిస్తుంది. రాంగ్ కాదు ఆరవ్, అది మనసు పని. కానీ అది గమనించావు, అది ఇంపార్టెంట్. గమనించడం, మళ్లీ చదువు వైపు తీసుకురావడం, అదే ప్రాక్టీస్. అది చేస్తూ ఉంటే నెమ్మదిగా మనస్సు నిలుస్తుంది. నాన్న, అర్జునుడు ప్రాక్టీస్ చేశాడా? మనసు స్టడీ అయిందా? అది చాలా మంచి ప్రశ్న మీరా. కృష్ణుడు ఇంకా చెప్తాడు, ఈ ప్రాక్టీస్ ఎలా చేయాలో, ఏ స్థితిలో మనసు నిజంగా స్టడీ అవుతుందో. ఇవాళ మనం నేర్చుకున్నది
చూడు, అన్నిటిట్లో దేవుణ్ణి చూడగలిగితే అందరి ఫీలింగ్స్ మనవే అనిపిస్తాయి. మనసు కష్టమైనది అని ఒప్పుకోవడం తప్పు కాదు. ప్రాక్టీస్తో, వైరాగ్యంతో అది నెమ్మదిగా స్టడీ అవుతుంది. నాన్న, కృష్ణుడు ప్రాక్టీస్తో వస్తుంది అన్నాడు, కానీ ప్రాక్టీస్ చేయలేని వాళ్ళకి ఏమవుతుంది? అదే అర్జునుడు తర్వాత అడుగుతాడు ఆరవ్, ప్రాక్టీస్లో ఫెయిల్ అయిన వాడికి ఏమవుతుంది అని. అది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. అమ్మా, కృష్ణుడు ఏం చెప్తాడు? కృష్ణుడి సమాధానం వింటే మనకు చాలా రిలీఫ్ అనిపిస్తుంది. అది నిజంగా బ్యూటిఫుల్గా ఉంటుంది. నాకు వినాలని ఉంది అమ్మా. మనం చూద్దాం.